హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. ఈరోజైతే నాకు నువ్వుల పొడి అయిపోయింది. పుట్నాల పప్పు పొడి కూడా అయిపోయింది. సో, ఈరోజైతే నేను చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఓకేనా? ఈరోజైతే నేను మీకు ఇదే వీడియోలో 2 పొడులు చూపిస్తానండి. ఆహ్, ఆ వీడియో అయితే చాలా చిన్నగానే చేస్తాను. ఎందుకంటే మీకు కూడా కొంచెం ఈజీగా ఉండాలి కదా! సో, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. నువ్వులు ఒక గ్లాస్ తీసుకున్నానండి. నేను కొంచెమే చేస్తాను. ఎక్కువ చేయనండి. మళ్ళీ పాడైపోవడం అది అవుతదని నాకు భయం. పాడవదు గానీ ఏమో ఒక గ్లాస్ అయితే నువ్వులు తీసుకున్నాను. 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపపప్పు, ఆహ్, 20 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. మీకు కారం బట్టి మీరు ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు. లేదా కారం తక్కువ అంటే తక్కువైనా తీసుకోవచ్చు. ఇంత కొంచెం జీలకర్ర, ఇంకా కొన్ని ధనియాలు. ఈ ఇంగ్రీడియంట్స్ అయితే కావాలి. ఇప్పుడు మనం ఎలా చేసేద్దామో చూసేద్దామా? ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆహ్, నువ్వులైతే వేసేద్దామండి. నువ్వులతోనే ఆహ్, ఎండుమిర్చి కూడా వేసేద్దాం. వేగిపోతాయి. మనం కొంచెం వేపుకుందాం. నువ్వులు చాలా హెల్తీ అండి. ఎక్కువగా ఆడవాళ్ళకి డైలీ ఒక నువ్వులు ఉండ తిన్నా చాలా మంచిది. నాకైతే డాక్టర్ చెప్పారు డైలీ ఒక నువ్వులు పల్లి ఉండ తినండి అని చెప్పి. సారీ పల్లి కాదు, నువ్వులు ఉండ. పల్లి ఉండ కూడా మంచిదే కానీ నువ్వులు మనకి ఎక్కువ కాల్షియం కదండి. దుమ్ములకి చాలా బలం. మన బోన్స్ ఇంకా అరుగుతూ ఉంటాయి కదా. సో అలా అవ్వకుండా ఉండడానికి ఈ నువ్వులు మనకైతే చాలా బాగుంటాయండి. కొంతమంది నువ్వులు ఉండ తినలేని వాళ్ళు ఇలా పొడిలా చేసుకొని చక్కగా అన్నంలో తినచ్చు. ఇదేం తెలుసా, మనం అంటే నువ్వుల పొడి చాలామందికి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే డైలీ మధ్యాహ్నం భోజనం తింటారు కదా, ఆ భోజనంలో ఫస్ట్ ఒక 2-3 ముద్దల్లోని ఇంత చిన్న పొడి వేసుకొని 1 or 2 drops గీ. ఏం పర్లేదండి, గీ ఏదో ఫ్యాట్ అంటారు కానీ ఏం పర్లేదు. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే ఏం అయిపోదు. లేదంటే మీకు అంత భయం అయితే నువ్వుల నూనె వేసుకోండి. సేమ్ 2 ఒకటే కదా, 2 అందులోంచి వచ్చినవి కదా. అలా వేసుకొని ఒక 3 ముద్దలు తినండి చాలు. డైలీ ఒక రోజు చేసేసి మళ్ళీ వదిలేసి అలా కాదండి బాబు. మన ఆరోగ్యం బాగుంటేనే కదా మన వెనకాల అందరూ బాగుంటారు. సో మీరు ఇలా చెయ్యండి. నేనైతే ఈ మధ్య ఇలా మొదలు పెట్టాను. ఎందుకంటే కొంచెం నాకు బ్యాక్ పెయిన్ అది వచ్చిందని నాకు ఈ నువ్వులు ఉండ తినమంటున్నారు అన్నమాట. నువ్వులు ఉండలా కాకపోతే అంటే కొంతమంది తినరు కదా, ఇలా పొడిలాగానే చేసుకొని తినచ్చు అని చెప్పారన్నమాట. సో అందుకే నేను ఈ పొళ్ళు అవి చేస్తాను. మామూలుగా అయితే చేసేదాన్ని, అత్త మమ్మీ చేసి పంపించేవారు అన్నమాట. అంతే, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ మధ్య చేస్తున్నాను అనమాట ఇలా నువ్వుల పొళ్ళు ఇవి అవి అని. ఇదైతే చాలా బలమండి. నువ్వులు డైలీ ఒక్క ఉండ తిన్నా చాలా మంచిది. ట్రై చేయండి. మన ఆరోగ్యం కన్నా ఏం లేదు కదా, మనం బాగుంటేనే అంత బాగుంటుంది. సో ఇదైతే కొంచెం బాగా వేగాలండి. నేను నువ్వులు ఎండుమిరపకాయలు కలిపి వేపేస్తున్నాను, త్వరగా వేగిపోద్ది. నువ్వులు ఎండుమిరపకాయలు వేగిపోయండి, తీసాను. అదే కడాయిలో 2 స్పూన్స్ శనగపప్పు, ఇంకా 2 స్పూన్స్ మినప్పప్పు, ఈ 2 వేపేయాలండి. ఈ 2 వేపాక జీలకర్ర ధనియాలు వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో వేసుకుంటే మళ్ళీ అవి మాడిపోతాయి. ఇవి ఒక 2 మినిట్స్లో బాగా వేగిపోతాయి అనగా అవి వేసి చేస్తామనుకోండి, ఈ వేడికి అవి ఇదైపోతాయి అన్నమాట. ఓకేనా? చూసారండి, అన్నీ అయితే వేయించేసాను. ఇలా అయితే అయ్యాయి. మినప్పప్పు వేగుతుంటే అండి భలే స్మెల్ వచ్చింది తెలుసా. భలే అనిపించింది నాకు. ఆ స్మెల్ చాలా బాగుంటుంది కదా మినప్పప్పు వేపుతున్నప్పుడు. అండి ఇంకోటి చెప్తున్నాను, పిల్లలకి కూడా ఒక్కొక్క ముద్ద పెట్టండి. వాళ్ళు తింటున్న దాంట్లో అయితే కొంచెం మిరపకాయలు, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళకి పెడతాను అన్నవాళ్ళు ఈ ఎండుమిరపకాయలు అన్నది కొంచెం తగ్గించి వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే వాళ్ళకి కారం తినలేరు. మనం పెట్టిన ఒక ముద్ద కూడా వాళ్ళు తినలేరు అన్నమాట.
అందువల్ల వాళ్ళకి కొంచెం నెయ్యి ఎక్కువ వేసి ఒక్క ముద్ద వాళ్ళకి కొంచెం తిన్నాను బలవంతంగా కొంచెం పెట్టండి. కొంచెం మంది పిల్లలు తింటారు, కొంచెం మంది పిల్లలు మారం చేస్తారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం బలవంతంగానే డైలీ ఒక ముద్ద అయితే పెట్టండి. ఇప్పుడు అన్నీ ఏం తిన్నా ఇందులోని బలం అయితే ఉండట్లేదు. సో ఇలాంటి ఫుడ్ అయితే మనం అలవాటు చేస్తూ ఉంటే మన పిల్లలే బాగుంటారు. జంక్ ఫుడ్స్ కూడా వీక్లీ వన్స్, ఎందుకంటే వాళ్ళు ఊరుకోరు కాబట్టి. మనకు అప్పట్లో ఏం తినేవాళ్ళమండి బాబు జంక్ ఫుడ్స్. ఇంట్లో మమ్మీ వాళ్ళు చేసిన జంతికలు అవే కదా, పువ్వులు అవే కదా తినేవాళ్ళం. మనకు అప్పుడైనా పిజ్జాలు బర్గర్లు ఉన్నాయేంటి, ఈ మధ్య వచ్చాయి కానీ. వాళ్ళకి చెప్పండి, పోనీ వాళ్ళు ఊరుకోరు కాబట్టి వీక్లీ వన్స్ అయినా అవి తినిపించండి. తర్వాత అంతా మన ఫుడ్డే పెట్టండి. వాళ్ళకి హెల్త్ అది బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఫుడ్లో ఎక్కడ బలం అయితే లేదు. ఈవెన్ ఇప్పుడు చెప్తున్న మన బియ్యంలోని లేవు, అన్నీ కల్తీలే కదా. ప్రతి ఒక్క దాంట్లోని కల్తీయే. ఏది ఎక్కడ ఏమున్నాయి చెప్పండి. సో అందుకే ఇలాంటి ఫుడ్ మనకి ఇప్పటి నుండే ఇస్తుంటే మన పిల్లలు కొంచెం హెల్తీగా ఉంటారు. మనంత కాకపోయినా సరే, అంటే మన మమ్మీలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నారు. వాళ్ళంతా మనం ఇప్పుడు లేవు. మనంతా కూడా ఇప్పుడు వీళ్ళు ఉండరు. అందువల్ల మనం ఇప్పుడు నుండి అన్నీ ఇస్తుంటే బాగుంటారు. లేదు అంటే వాళ్ళని చూసి మనం బాధపడుతూ కూర్చోవాలి, అంతే కదా. ఏదో కొంచెం బాగుండేటట్టు మనం ఎలాంటివో చేస్తూ ఉంటే వాళ్ళు బాగుంటారు, అంతే కదండి. వాళ్ళు బాగుంటేనే కదా మనం హ్యాపీగా ఉంటాం. వాళ్ళు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటే మనకి బాధ, మన నొప్పులు ఇంక వాళ్ళకేం చెప్తాం, అంతే కదా. సో ఇదైతే చల్లారిపోయింది. దీన్ని అయితే మనం ఇప్పుడైతే మిక్సీ అయితే చేసేసుకుందాం, ఓకేనా. నేను మిక్సీ జార్లో వేసేసి మిక్సీ కొట్టి మీకు చూపిస్తాను, ఓకేనా. మిక్సీలో అయితే వేసేసానండి. పౌడర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలాగుందో. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. కాకపోతే కొంచెం వేడిగా అయితే ఉంది. మిక్సీలో వేసాం కదా, అది మనం ఏదైనా కంటైనర్లో షిఫ్ట్ చేసే ముందు కొంచెం చల్లారాక ఆ కంటైనర్లో వేసుకోండి. అలాగే వేసేస్తే కొంచెం బూజులా పడుతుంది, వేడి ఉండకూడదు కదా. కొంచెం కూల్ అయ్యాకే వేసుకోండి. అంటే తెలియదని కాదు, జస్ట్ జనరల్గా చెప్తున్నాను అంతే. స్మెల్ అయితే సూపర్గా ఉందండి. అవన్నీ వేస్తాం కదా, నువ్వులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలన్నీ అవి వేసినప్పుడే సాల్ట్ కూడా వేసేయండి. మళ్ళీ తర్వాత మీరు వేసుకున్న కొంచెం కలవకపోవడం అలా అవుతుంది కదా, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. సో అందులోనే వేసేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంక నేను చల్లారి పెట్టి కంటైనర్లో వేసేస్తాను. ఈరోజు అయితే నేను ఇదైతే టేస్ట్ చూస్తాను లంచ్లోకి, ఓకేనండి. చాలా బాగా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ మనం పుట్నాల పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం, ఓకేనా. ఇంకా నువ్వుల పొడి అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనం పుట్నాల పప్పుల పొడి ఈ పుట్నాల పప్పు పొడి చూసేద్దామండి. దానికి నేను ఇది పుట్నాల పప్పు 1 గ్లాస్ తీసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 10 తీసుకున్నాను. ఇందులో ఏమున్నాయంటే జీలకర్ర కొంచెం, వెల్లుల్లిపాయలు రెబ్బలు అంటారు కదా అవి 1 కౌంట్ చొప్పున ఒక 10 వేసాను అంతే. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇవి ఎండుమిరపకాయలు, 1 గ్లాస్ పుట్నాల పప్పు. ఎలా చేసేద్దామో చూసేద్దామా. ఇందాక మనం వేపుకున్నాం కదండి, అదే కడాయి పెట్టాను, అందులోనే పుట్నాల పప్పు వేసాను. ఇది నో నీడ్ అండి బాబు ఫ్రై చేయడం, జస్ట్ నార్మల్గా కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇది ఆల్రెడీ బాగానే ఉంటుంది కదా, ఫ్రైడే కదా. సో ఇది చిన్నది లైట్గా ఒక్క 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. చూడండి నేనైతే వేపేసాను మొత్తం అన్నీ కూడా. వెల్లుల్లిపాయ అయితే లైట్గా సాట్ చేశాను అంతే, ఇంకేం చేయలేదు. ఇవన్నీ బాగా వేగాయండి. ఇవి చల్లడం కూడా అయిపోయింది. ఇప్పుడు నేనైతే మిక్సీలో అయితే వేసేస్తాను. వేసేసి మిక్సీ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను, ఓకేనా. మన పుట్నాల పప్పు పొడి అయితే రెడీ అయిపోయిందండి. జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పుట్నాల పప్పు మొత్తం ఫ్రై చేసి ఇలా అయితే పొడిలో కొట్టుకున్నాం కదా, అదే అండి ఈ పొడి. చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. మీ అందరికీ నువ్వుల పొడి, పుట్నాల పొడి రాదు అని కాదు, నేను ఎలా చేస్తాను అన్నదే నేను మీకు చూపించాను అంతే, మీరు తప్పుగా అనుకోవద్దు. నేను చేసిందే నేను మీకు చూపించాను అంతే, ఇంకేం లేదు. స్మెల్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది.
ఇందులోనే సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేస్తాను అనమాట. చాలా అయితే చాలా బాగుంది. స్మెల్ అయితే సూపర్. ఇంకైతే నేను ఇది అది చల్లారాక కంటైనర్స్లో వేసుకోవాలండి. మీరు కూడా చేసుకొని కంటైనర్స్లో వేసేసుకోండి మరి ఇంకా. ఓకేనా? బాయ్. బాయ్.